ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో సామాన్యులకు న్యాయ సంబంధమైన వ్యవహారాలు ఉంటాయి, న్యాయస్థానాల్లో ఉంటాయి, ఈ దావాలంటే ఎలా ఉంటాయి, ఎలా చేయాలి, ఏమిటి అనే న్యాయ సంబంధమైన విషయాల్ని ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారో మనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే సామాన్యులకి న్యాయ సంబంధమైన వ్యవహారాలు, కోర్టుల వ్యవహారాలు తెలియక చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. వాళ్ళకి మరి ముఖ్యంగా సివిల్ సంబంధించిన కేసుల విషయంలో వాళ్ళకి ఒక అవగాహన కలిగించడం కోసం సివిల్ లాకి సంబంధించిన విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది. ఎక్స్పర్ట్స్ సివిల్ లా సంబంధించినవి అంటే న్యాయస్థానాలు, దాంట్లో కేసులు, దావాలు వేయడం, వాటన్నిటి ఎలా విచారణ, ఇవన్నీ కూడాను మీకు తెలియజేస్తూ వస్తున్నాం. ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు, సామాన్యులకి లీగల్ విషయాల గురించి అవగాహన కలిగించడం కోసమే ఈ కార్యక్రమం. దానికి సంబంధించి ఈ రోజున దావాపత్రం యొక్క స్వరూప స్వభావములు. దావా వేస్తారు కదా, కేసు వేస్తారు. దావా అంటే కేసు వేయడం. ఆ కేసు దావాపత్ర స్వరూపం ఎలా ఉంటుంది, దావా వేయాలంటే ఎలా ఉండాలి, ఏంటి అనే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంతవరకు చాలా విషయాలు తీసుకొచ్చాం. ఈరోజు మాత్రం మనం దావా పత్రం ఎలా ఉంటుంది. ముందుగా దావా ఏ విధంగా ఉండాలి, ఒక కేసు వేయాలంటే ఆ కేసు వేసేది ఎలా ఉండాలి అనే విషయం మీద ముందు తెలుసుకుందాం. వివాదాస్పదమైన అంశములకు సంబంధించి స్పష్టమైన తీర్పును వెలువరించడానికి అవకాశం ఉన్న విధంగా దావా తయారు చేయబడవలను. అంతేకాకుండా భవిష్యత్తులో ఎటువంటి అనవసర చిక్కులు తలెత్తకుండా ఉన్నట్లు దావా ఉండవలను. దావాపత్రం పరిపూర్ణంగా ఉండాలి. ముఖ్యంగా వ్యాజ్య కారణములకు సంబంధించి అంటే కేసుకు సంబంధించిన వాదికి ఎటువంటి హక్కులు ఉన్నాయో హక్కులన్నింటినీ పరిపూర్ణంగా దావాలో కోరవలేను. ఒక కేసు వేశాడు, ఆ కేసు వేసే వ్యక్తికి ఏ హక్కులు ఉన్నాయో, ఎందుకున్నాయో, ఎలా ఉన్నాయి ఈ విషయం పైన ఎందుకు కేసు వేస్తున్నాడు, ఆ కేసు వేయడానికి మరి కారణం ఏంటి, అతని హక్కు ఏముంది, ఎందుకు కోర్టుని అప్రూవ్ చేయాడు, ఏ విధంగా ఏ వివాదం కోసం వెళ్ళాడు, దాంట్లో తన హక్కు ఏమిటి అనేది తెలియాల్సిన అవసరం ఎంతో ఉంటాయి. అంటే ఆ హక్కులన్నింటినీ పరిపూర్ణంగా దావాలో కోరవలేం. అయితే ఒక దావాను ఒక న్యాయస్థానం యొక్క పరిధిలోకి తెచ్చుటకు వీలుగా తన గల హక్కులను పాక్షికంగా వదులుకునే హక్కు వాదికి ఉంటుంది. కొంతమందికి కొన్ని ఆ కోర్టుకి కానీ లేదా ఆ వాదికి కానీ కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటే చేస్తారు. ఎందుకంటే ఆ కోర్టుకి కొన్ని పరిమితులు ఉంటాయి కొంతవరకే, అంతే కొన్ని హక్కులు వదులుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆ విధంగా వాది స్వచ్ఛందంగా తన గల హక్కుల్లో కొంత భాగం వదులుకున్నప్పుడు ఆ విధంగా వదులుకున్న హక్కులను గురించి భవిష్యత్తులో ఎటువంటి దావాను దాఖలు చేసేందుకు అవకాశం ఉండదు. అది మాత్రం తెలుసుకోవాలి. కొన్ని హక్కులు ఉంటాయి, వదిలేసుకుంటాడు. వదిలేసి తర్వాత మాత్రం ఇంకా మళ్ళీ నేను అది వదిలేసాను కనుక అది కూడా విచారించడానికి మాత్రం వీలు ఉండదు. ఒకే వ్యాజ్య కారణములకు సంబంధించి ఒకటి కన్నా ఎక్కువ పరిహారములను పొందుటకు వాదికి అవకాశం ఉన్నప్పుడు వాది అన్ని పరిహారములను కోరుతూ దావా దాఖలు చేయవచ్చు. పరిహారం పొందాల్సి వస్తుంది కదా, అది చేయాలి. అదేవిధంగా కొన్ని పరిహారములను వదులుకొని కొన్ని పరిహారములకు సంబంధించి మాత్రమే దావా దాఖలు చేసినప్పుడు ఆ విధంగా వదిలివేయబడిన పరిహారములకు సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి దావాను దాఖలు చేయరాదు. అయితే ఆ విధంగా వదిలివేయబడిన పరిహారములకు సంబంధించి భవిష్యత్తులో దావా దాఖలు చేయటకు న్యాయస్థానము అనుమతించినట్లయితే ఈ సబ్ రూల్ వర్తించదు. ఒకళ్ళు అనుమతించనుకోండి అలా చేసినవాడు. ఇంకా అలాగే రూల్ నెంబర్ 3 దీనికి సంబంధించి వివిధ వ్యాజ్య కారణములకు కలిపి ఒకే దావాను దాఖలు చేయడం. అనేక రకాలుగా మనం హక్కులు కోరుతుంటాడు. తనకి ఇది ఉంది, అది ఉంది, లేదా ఈ అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది అని ఒక దావా వేస్తారు. వివిధ వ్యాజ్య కారణములకు వ్యాజ్యం వేయడానికి అంటే కేసు వేయడానికి కారణాలు కలిపి, ఒకే కారణం కదా, అనేక కారణాలు కలిపి ఒక దావాను దాఖలు చేసుకోవచ్చు. ఒకే ప్రతివాదికి సంబంధించి వివిధ వ్యాజ్య కారణములు ఉన్నాయల్లా వాది సదరు వ్యాజ్య కారణములు అన్నింటినీ కలిపి ఒకే దావాను దాఖలు చేయడం. వ్యక్తి మీద అనేకమైన కేసులు పెట్టడానికి అవకాశం ఉంది. ఎన్ని రకాలుగా అతను మోసం చేస్తుంటాడు, ఎన్ని రకాలుగా అతను ఇబ్బంది పెట్టుంటాడు. ఇబ్బంది పెట్టినప్పుడు తన పరిహారం కావాల్సి వస్తుంది. అంచేత వాటన్నిటిని ఒకే దావాలో
నోటిఫై చేసి ఏర్పరిచే దాంట్లో అది చేయడానికి అతనికి అవకాశం ఉంటుంది. ఒకరికన్నా ఎక్కువ మంది ప్రతివాదులు ఉన్న సందర్భంలో వారందరినీ కలిపి ఒకే దావాను దాఖలు చేయవచ్చు. అలాగే ఒక వ్యక్తే కాదు, ఆ వ్యక్తితో ఇంకా 10 మంది ఉంటారు. ఆ 10 మందిని కూడా ఆ ఒక్క దావాలోని వీళ్ళందరి మీద కూడా నేను దావాను వేస్తున్నాను. ఆ ఒక్క వ్యక్తే కాదు, వీళ్ళందరూ కూడా ఈ విషయానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా నాకు జవాబుదారే, వీళ్ళు నాకు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది అని చెప్పి. అదేవిధంగా అనేక మంది వాదులకు అనేక వ్యాజ్య కారణాలకు సంబంధించి ఒకే ప్రతివాదిపై కానీ లేక అనేక మంది ప్రతివాదులు కానీ దావా దాఖలు చేయడానికి అవకాశం ఉన్నట్లయితే సదరు వాదులందరూ కలిసి ఒకే దావాను దాఖలు చేయవచ్చు. అలాగే అదేవిధంగా ఒకే విషయంలో అనేక మందికి ఇబ్బంది పాలయ్యారు. ఒక్కడే ఎక్స్ ఒక్కడే కాదు, వై జెడ్ కూడా ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా అందరూ కలిపి కూడా ఒక్క దావా చేయొచ్చు. అర్థమైందండి? ఒకే వ్యక్తి మీద 4, 5 ఎవరైతే మోసం చేయబడ్డారో, ఎవరైతే దగాకు లోనయ్యారో, ఎవరికైతే అతను నష్టపరిహారం మాసందో ఆ 4, 5 కలిసి ఒకే దావాను వేయచ్చు. 4, 5 కలిసి ఒక్కడైనా వేయచ్చు, ఒక్కడే వేయచ్చు. ఇలా జరిగింది, అలా జరిగింది అని చేయొచ్చు. అనేక వ్యాజ్య కారణాలు కలిపి దావా దాఖలు చేయబడినప్పుడు సదరు వ్యాజ్య కారణాలకు సంబంధించిన దావా విలువ మొత్తం సరాసరి ముదింపు చేసి ఆ మొత్తం విలువ ఆధారంగా దావా ఏ న్యాయస్థానం దాఖలు చేయడం నిర్ధారింపబడుతుంది. అలాగే వారసులు నిర్వాహకులకు సంబంధించిన హక్కులన్నమాట. సాధారణంగా ఏదైనా హక్కుకు సంబంధించి ఒక వ్యక్తి యొక్క వారసుడు లేక ఆ వ్యక్తి యొక్క ఆస్తుల నిర్వాహకునిపై సదరు ఆస్తికి సంబంధించి దావా దాఖలు చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. సాధారణంగా ఏదైనా హక్కుకు సంబంధించి ఒక వ్యక్తి యొక్క వారసుడు లేక ఆ వ్యక్తి యొక్క ఆస్తుల నిర్వాహకుడిపై సదరు ఆస్తికి సంబంధించి దావా దాఖలు చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అదే సమయంలో సదరు వారసుడు లేక నిర్వాహకుడు ఏదైనా పరిహారం సంబంధించి వ్యక్తిగతంగా కూడా బాధ్యత వహించవలసి ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో 2 పరిహారం కలిపి ఒకే దావాను దాఖలు చేయరాదు. అయితే సదరు ఆస్తులకు సంబంధించి పరిహారం చెల్లించవలసిన బాధ్యత సదరు వారసుడికి చనిపోయే వ్యక్తికి సమిష్టి వరలితే ఆ నియమం వర్తించదు. అలాగే పలు వ్యాజ్య కారణములపై విడివిడిగా విచారణ ఆదేశించుట. ఏదైనా దావాలో విభిన్న వ్యాజ్య కారణములు కలపబడి ఉన్నందువలన ఆ దావా విచారణ ఆలస్యమవుట లేక ఇబ్బందికరంగా ఉండటకు అవకాశం ఉన్నదని న్యాయస్థానం భావించినట్లయితే విభిన్న వ్యాజ్య కారణాలపై విడిగా విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశం జారీ చేయవచ్చు. అలాగే పలు వ్యాజ్య కారణములపై రకరకాల కారణాలను కూడా విడివిడిగా విచారణ ఆదేశించడం అన్నమాట. అంచేత దాంట్లో మేజిస్ట్రేటు ఏదైనా దావాలో విభిన్న వ్యాజ్య కారణములు కలబడి ఉండడం వలన ఆ దావా విచారణ ఆలస్యమవుటకు లేక ఇబ్బందికరంగా ఉండటకు అవకాశం ఉందని న్యాయస్థానం భావించినట్లయితే విభిన్న వ్యాజ్య కారణములపై విడివిడిగా విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశం జారీ చేసింది. అనేక వ్యాజ్య కారణాలను కలిపి ఒకే దాఖలు చేయటపై అభ్యంతరం కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ రకంగా మనం కొంత తెలుసుకున్నాం. వచ్చే ఎపిసోడ్లో న్యాయవాదులు అధీకృత ప్రతినిధుల నియామకం అనే విషయం మీద తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.